అంటే గ్రేటర్ ఉన్నప్పుడు టమాటా ప్యూరీ కోసం మనము టమాటాలన్నీ కట్ చేసి మిక్సీ పట్టడము, ఒక్కొక్కసారి ఇంట్లో పవర్ లేనప్పుడు ఇలాంటి వాటి కోసం ఇబ్బంది పడుతుంటే ఇలాంటి గ్రేటర్తో మనము టమాటా ప్యూరీని ఈజీగా తీసుకోవచ్చు. ఇలా చేయడం వలన టమాటాపై ఉండే తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుందండి. నేను ఇక్కడ ఒకే టమాటాను యూజ్ చేశాను, కానీ టమాటా ప్యూరీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. మిక్సీలో వేయటం, దాన్ని క్లీన్ చేయటం అలాంటి పనుల కంటే ఇదే ఈజీ పని అండి. ఇలాంటి నెట్టెడ్ జాలీలు మనము కూరగాయలు కానీ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు వస్తుంది కదండి, దాన్ని పడేయకుండా సబ్బు ముక్కలు అనేవి ఇలా ఒక్కొక్కసారి మిగిలిపోతాయి కదండి, వాటన్నిటిని కూడా ఈ నెట్టెడ్ జాలీలో వేసి గట్టిగా ముడివేయండి. ఈ నెట్టెడ్ జాలీని మనము ఇలా వాష్ బేసిన్ కాడ కానీ బాత్రూంలో పెట్టేసామనుకోండి, ఫేస్ వాష్కి కానీ హ్యాండ్ వాష్కి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల సబ్బు ముక్కలు అనేవి ఎక్కడ వేస్ట్ కాకుండా ఇలా వాడుకోవచ్చు. ఆయిల్ క్యాన్ అనేది ఇలా జిడ్డు పట్టినప్పుడు మనము చేతులు నొప్పి పెట్టేదాకా కూడా క్లీన్ చేసినా కూడా సరిగా పోవండి. ఆయిల్ క్యాన్ని క్లీన్ చేసిన వెంటనే మన ఇంట్లో చాలా మాస్కులు ఉంటాయి కదండి, దాంట్లో ఒక మాస్క్ను తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సీజర్తో పైన అలాగే కింద రెండు వైపులా కూడా కట్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ ఉంటుంది కాబట్టి మనము ఆయిల్ క్యాన్ బాటిల్కి కానీ ఇలాంటి ఆయిల్ క్యాన్స్కి మనము ఈ మాస్క్ను వేసామనుకోండి, ఆయిల్ ఎప్పుడైనా లీక్ అయినా కూడా ఈ మాస్క్ అనేది పీల్ చేసుకుంటుంది కాబట్టి అంత జిడ్డు అనేది ఎక్కువగా ఉండదండి. క్లీన్ చేసేటప్పుడు కూడా మనకి ఈ పని అనేది చాలా సులువుగా అయిపోతుంది. కావాలంటే మీరు కింద కూడా వేసుకోవచ్చండి. ఒకవైపు మాత్రమే కట్ చేసి ఇలా కింది వైపున కూడా వేసుకున్నాం అనుకోండి, ఆయిల్ క్యాన్కి జిడ్డు అనేది అస్సలకే పట్టదు. పిల్లలు బుక్కులో కానీ థర్మకోల్ షీట్ పైన ఇలాంటి కలర్స్ వేశారనుకోండి, ఆ బ్రష్ని మళ్ళీ కింద పెట్టేశారనుకోండి, కలర్ అనేది కింద కూడా అంటుకుంటుంది. బట్టల క్లిప్ మధ్యలో పెట్టేశామనుకోండి, కలర్ అనేవి ఎక్కడ అంటుకోకుండా నీట్గా ఉంటాయి. ఎక్స్టెన్షన్ బాక్స్ వైర్ని మనము ఇలా రౌండ్గా చుట్టేసిన తర్వాత ప్లగ్ని అలాగే ఉంచేస్తాం కదండి, ఈ ప్లగ్ను ఈ హోల్స్లో పెట్టేసామనుకోండి, పిల్లలు తీసినా కానీ బయటకి రాకుండా ఇలా నీట్గా ఉంటుంది. వాష్రూమ్లో కానీ కిచెన్లో ట్యాప్స్ అనేవి ఇలా సన్నగా వచ్చినప్పుడు ఈ ట్యాప్స్ని ఇలా ఓపెన్ చేసామనుకోండి, దీంట్లో ఉండే నెట్టెడ్కి ఇలా డస్ట్ అనేది ఎక్కువగా ఉంటే ప్రెషర్ అనేది చాలా తక్కువగా వస్తుంది. దీన్ని ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టేసామనుకోండి, ప్రెషర్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇయర్ ఫోన్ వైర్స్ అనేవి ఇలా చిక్కుబడిపోకుండా ఉండాలంటే బట్టల క్లిప్ ఉంటుంది కదండి, ఈ బట్టల క్లిప్ మధ్యలో నుంచి ఇలా వైరును చుట్టేసి చివరి భాగాన్ని కూడా ఈ మధ్యలో పెట్టేసామనుకోండి, వైర్ అనేది చిక్కుబడిపోకుండా ఇలా నీట్గా ఉంటుంది. మనము హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇలా ఈజీగా తీసుకొని వెళ్ళవచ్చు. నిమ్మ తొక్కలతో గోళ్ళను ఒక 30 సెకండ్ పాటు రుద్దిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో కానీ వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, గోళ్ళు అనేవి అందంగాను పుచ్చిపోకుండాను ఉంటాయి. పెన్ రిఫిల్ అనేది సరిగా రాయనప్పుడు లేదా మధ్య మధ్యలో స్ట్రక్ అవుతుంటుంది కదా, అలాంటప్పుడు ఒక స్టీల్ ప్లేట్ మీద కొంచెం వేడి పుట్టేటట్లు రుద్దాలి. ఇలా రుద్దిన తర్వాత మీరు పేపర్ పైన రాసి చూడండి, ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా ఇలా నీట్గా మళ్ళీ థిక్గా పెన్ అనేది రాస్తుంది. లేకపోతే కొంచెం వేడి చేసి విదిలించి అప్పుడు పేపర్ మీద రాసినా కూడా రాస్తుంది. హ్యాండ్ బ్యాగ్ జిప్స్ కానీ లేదా స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, ఆ జిప్స్ అనేవి ఇలా స్ట్రక్ అవుతున్నప్పుడు కానీ గట్టిగా రాకపోతే మనం ఫేస్కు వాడే పౌడర్ ఉంటుంది కదండి, ఈ జిప్పు పైన కొద్దిగా అప్లై చేసి ఆ తర్వాత మనం జిప్ని ఒక 2-3 టైమ్స్ ఇలా పెట్టేసామనుకోండి, అప్పుడు జిప్స్ అనేవి స్మూత్గా పనిచేస్తాయి. ఎండు ద్రాక్ష కానీ కిస్మిస్ మొదలైన పండ్లను లవంగాలతో కలిపి ఉంచితే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండటమే కాకుండా ఫ్రెష్గా కూడా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, మన ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ ఎన్నో ఉంటాయండి, అవి వేస్ట్ అని పడేస్తాం. కానీ సీజర్తో ఇలా పై భాగాన్ని పూర్తిగా కట్ చేసుకున్నాక టమాటాలు అనేవి ఎక్కువగా పండు బారాయి అనుకోండి, త్వరగా కుళ్ళిపోతాయి. వీటిని మనము ఇలా కట్ చేసిన ఆయిల్ ప్యాకెట్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామనుకోండి, అవి త్వరగా పండు బారకుండా ఉంటాయి, కుళ్ళిపోకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. సిలిండర్ అయిపోయిన తర్వాత ఇలా నిండు సిలిండర్ని మనము డైరెక్ట్గా ఇలా ఫ్లోర్ పైన తెచ్చామనుకోండి, లైన్స్ అనేవి పడుతూ ఉంటాయి కదా, ఇలా ఈజీగా మనము ఎవరి సహాయం లేకుండా తీసుకురావాలంటే ఇలా మ్యాట్ సహాయంతో ఈ నిండు సిలిండర్ని మనము ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. వాష్రూమ్ అనేది బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు కానీ నీట్గా లేనప్పుడు ఇలా కొన్ని వాటర్లో సర్ఫును వేసి కోల్గేట్ పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. ఈ కోల్గేట్ పేస్ట్ డైరెక్ట్గా కరగదు కాబట్టి ఇలా చేత్తో నీటిలో పూర్తిగా కరిగిన తర్వాత ఈ వాటర్ని ఇలా వాష్రూమ్లో వేసి మనము
బ్రష్తో క్లీన్ చేసామనుకోండి గారపట్టిన మరకలు కానీ ఎలాంటి బ్యాడ్ స్మెల్ వచ్చినా కానీ ఇలాంటి టిప్స్తో క్లీన్ చేసుకున్నామనుకోండి వాష్రూమ్ ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ప్రతిరోజు పెట్టుకునే స్పెట్స్ అనేవి కిందికి జారినట్టుగా అనిపిస్తే 2 రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదండి, ఇలా స్పెట్స్ యొక్క చివరి భాగాన 2 రబ్బర్ బ్యాండ్లను టైట్గా వేయాలి. ఇలా వేయడం వలన మనం పెట్టుకున్నా కూడా కిందికి వంగిన జారకుండా స్టిఫ్గా అలాగే ఉంటాయి. బియ్యం సంచిని ఓపెన్ చేయాలంటే ఇలాంటి దారం ఉంటుంది కదండి, ఈ దారం అనేది చాలా గట్టిగా ఉంటుందండి. ఈ దారాన్ని తీసుకొని కాలికి పెట్టుకునే మెట్టెలు ఉంటాయి కదండి, అవి వర్షాకాలంలో కానీ చలికాలంలో గట్టిగా అయ్యి అక్కడ ర్యాషెస్ కానీ ఎర్రగా అవ్వటం లాంటివి జరిగినప్పుడు మనము ఇలా టైట్గా ఉన్న మెట్టెలను ఇలా బియ్యం సంచికి వచ్చిన దారంతో 2 వైపులా కూడా ఈ దారాలను ఇలా మెట్టెలలో పెట్టేసి గట్టిగా లాగేసామనుకోండి మెట్టెలు అనేవి కొద్దిగా లూజ్ అవుతాయి. దీనికోసం మనము డబ్బులు ఖర్చు పెట్టి గోల్డ్ షాప్కి వెళ్ళి తీయించుకోవాల్సిన పని కూడా ఉండదండి. ఇలా ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో మనము ఈ యూస్ఫుల్ టిప్ని యూజ్ చేసుకోవచ్చు. ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటుంది కదండి, నైఫ్ను కొద్దిగా వేడి చేసి ఇలా క్యాప్ కింది భాగం వరకు కట్ చేసుకోండి. తర్వాత పైన ఉన్న క్యాప్ను తీసేసి డబుల్ గమ్ టేప్ను కట్ చేసుకున్న క్యాప్కి కానీ కిచెన్లో ఉండే టైల్స్కి కానీ డబుల్ గమ్ టేప్ని అతికించేసి కట్ చేసిన దాన్ని దీనికి అతికించేసేయండి. ఇప్పుడు దీంట్లో మనము గ్యాస్ లైటర్ని కానీ సీజర్ని కానీ లావుగా ఉండే నైఫ్ని కానీ ఏదైనా వేసుకోవచ్చండి. వీటి కోసం ప్రతిసారి వెతకాల్సిన పని కూడా ఉండదు. అలాగే ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్ని మరొకటి తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కూల్ డ్రింక్ బాటిల్ పైభాగం వరకు కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ఈ బాటిల్ని మనము గ్యాస్ స్టవ్ కింద ఈ లెగ్స్ ఉంటాయి కదండి, ఎప్పుడైనా లెగ్స్ అనేవి విరిగిపోయినప్పుడు కానీ అటు ఇటు కదులుతున్నప్పుడు ఈ కూల్ డ్రింక్ బాటిల్స్ని పెట్టేసామనుకోండి మనము జరపడానికి చాలా వీలుగా ఉంటుంది. డబ్బులు ఖర్చు పెట్టి ఈ గ్యాస్ స్టవ్ లెగ్స్ని కూడా తీసుకోవాల్సిన పని ఉండదు. గ్యాస్ లైటర్ అనేది కిచెన్లో ఎప్పుడు ఒక దిక్కును పెట్టేసుకుంటామండి, దానిపైన ఆయిల్ మరకలు పడి ఇలా జిడ్డుగా తయారవుతుంది. దీనిపై కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసి స్క్రబ్బర్తో కానీ లేదా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలి. గ్యాస్ లైటర్ని మనము వాటర్తో క్లీన్ చేయలేం కాబట్టి ఎలాంటి జిడ్డు మరకలైనా ఈజీగా తొలగిపోయి ఈ గ్యాస్ లైటర్ అనేది మంచి షైనింగ్లోకి వస్తుంది. చూసారు కదండి, మనము ఇలా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈ గ్యాస్ లైటర్ అనేది మెరుస్తూ ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. హ్యాండ్ బ్యాగ్లే కాదండి, మన ఇంట్లో ఉండే స్కూల్ బ్యాగులు కానీ టూర్స్కి తీసుకెళ్లే పెద్ద పెద్ద బ్యాగులు ఉంటాయి కదండి, ఒక్కొక్కసారి వాటి జిప్ అనేది ఇలా స్ట్రక్ అయిపోతుంది. మనము కొన్ని రోజులు అలాగే పెట్టేసినా కూడా జిప్ అనేది సరిగా పనిచేయదు కదా. కొద్దిగా కొబ్బరి నూనెను తీసుకొని ఇలా స్పాంజ్ క్లాత్కి కానీ లేదా పొడి క్లాత్కి పైన కొద్దిగా వేసి ఎక్కడైతే జిప్ స్ట్రక్ అయిందో ఆ ప్లేస్లో అప్లై చేయాలి. కొబ్బరి నూనె అనేది చాలా స్మూత్గా పనిచేస్తుందండి. ఎంత స్ట్రక్ అయిపోయిన జిప్పులైనా సరే ఈజీగా పనిచేస్తాయి. మనము గట్టిగా లాగేసామనుకోండి జిప్ అనేది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, అలా లాగకుండా ఇలా కొబ్బరి నూనెను అప్లై చేశారనుకోండి జిప్ అనేది చాలా స్మూత్గా పనిచేస్తుంది. ఇలాంటి లెదర్ బ్యాగ్లను కూడా మనము నీట్గా క్లీన్ చేసుకోవాలంటే కొద్దిగా స్పాంజ్ క్లాత్ పైన కొబ్బరి నూనెను అప్లై చేసి క్లీన్ చేసామనుకోండి ఎలాంటి డస్ట్ అయినా కూడా వచ్చేస్తుంది. అప్పుడు ఇలాంటి లెదర్ బ్యాగ్లు అనేవి చాలా నీట్గా షైనింగ్లోకి వస్తాయి. ఇలాంటి బ్యాగ్లను వాటర్తో క్లీన్ చేసామనుకోండి ఒక్కొక్కసారి పాడయ్యే అవకాశం ఉంటుంది కదా, ఈ టిప్ అనేది దీనికి చాలా బాగా యూజ్ అవుతుంది. మనము వేరుశనగ గుళ్ళను చట్నీ చేయడానికి యూజ్ చేసినప్పుడు ఇలా పొట్టును చేత్తో నలిపేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. ఈ పొట్టులో నుంచి పల్లీలను సపరేట్ చేయాలంటే ఈ జల్లి గిన్నెలో పల్లీలను వేసి ఇలా జల్లించేసామనుకోండి దీంట్లో పల్లీలు మాత్రమే మిగులుతాయండి, పొట్టు అనేది కిందికి వచ్చేస్తుంది. ఇలా టైం ఎక్కువగా లేనప్పుడు వీటిని ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు. ముందు రోజు నేను దోశకు కానీ ఇడ్లీకి ఈ పల్లీ చట్నీ చేయాలన్నప్పుడు టైం ఉన్నప్పుడు సాయంత్రం పూటనే ఈ పల్లీలను ఇలా వేయించి పొట్టు తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటానండి. అప్పుడు మార్నింగ్ అనేది పిల్లలు స్కూల్కి వెళ్ళినా కానీ ఆఫీస్కి వెళ్ళినా కానీ ఎక్కువ టైం తీసుకోకుండా ఈజీగా చట్నీని చేసుకోవచ్చు. ఒక మాస్క్ని తీసుకొని సైడ్లో సీజర్తో కట్ చేసుకోవాలండి. ఇలా ఏదైనా స్టిక్ కానీ లేదా ఇనుప చువ్వను ఏదైనా తీసుకొని
ఇలా మాస్క్ను రౌండ్గా మలిచేసుకొని ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేయండి. ఇప్పుడు మనము ఈ మాస్క్ సహాయంతో కిచెన్లో ఉండే గ్యాస్ స్టవ్ ఉంటుంది కదండి, లోపల మనం క్లీన్ చేయలేమనుకోండి, మంట అనేది చాలా తక్కువగా వస్తుందండి. అప్పుడు హోల్స్ అనేవి కూడా క్లోజ్ అయిపోతాయి. ఇలా మధ్య మధ్యలో మనము ఈ గ్యాస్ స్టవ్ని కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మంట అనేది చాలా పెద్దగా వస్తుంది. త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది. చూసారు కదండి, దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఇలా మాస్క్కి వచ్చేసింది. క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, మళ్ళీ దాన్ని వాష్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా, అలాంటి పని ఏది లేకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. మళ్ళీ మాస్క్ని ఈ స్టిక్కి ఇలా మలిచేసుకొని డోర్ మధ్యలో మనము చీపురు కట్టతో క్లీన్ చేయలేం కదండి, ఇలా మాస్క్తో క్లీన్ చేసామనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ కానీ ఏదైనా దుమ్ము కానీ అంతా కూడా పూర్తిగా వచ్చేస్తుంది. ఇలా మనం పనిని చాలా వరకు తగ్గించుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వాలి. డోర్ మధ్యలో ఉండే చిన్న చిన్న స్పేస్ని మనము ఇలా క్లీన్ చేసామనుకోండి, దానికి ఉండే డస్ట్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. మార్కెట్ నుంచి మనము కరివేపాకును ఇలా ఒకేసారి తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి కలర్ అనేది మారిపోవటం కానీ ఎండిపోవటం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఈ కరివేపాకును నీటితో శుభ్రంగా కడిగి కొద్దిసేపు ఆరబెట్టుకున్నాక ఇలాంటి ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, ఆయిల్ అంతా వేసిన తర్వాత ప్యాకెట్ వేస్ట్ అని పడేస్తాం, కానీ అందులో ఎంతో కొంత ఆయిల్ అనేది ఉంటుంది. ఇలా శుభ్రం చేసిన కరివేపాకును ఈ ఆయిల్ కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామనుకోండి, కరివేపాకు అనేది కలర్ మారకుండా ఎండిపోకుండా ఎన్ని రోజులైనా మనము ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. పిల్లల కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ని మనము క్లీన్ చేయడానికి నిమ్మ తొక్కను ఈ వాటర్ బాటిల్లో వేసి క్లీన్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఆ నిమ్మ తొక్క అనేది ఈ వాటర్ బాటిల్ నుంచి రాకుండా ఉంటుందండి. మనము ఎంత ట్రై చేసినా రానప్పుడు ఒక చిన్న టిప్ని చూపిస్తున్నాను. ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి, ఆ కవర్ని ఇలా రౌండ్గా మలుచుకొని అడుగు భాగాన్ని ఈ వాటర్ బాటిల్లో కింది వైపున పంపించాలి. ఇలా పంపించేసిన తర్వాత పైన ఓపెన్ ఉంటుంది కదండి, దాన్ని మనము నోరుతో గట్టిగా ఊదాలి. బెలూన్ని ఎలా ఊదుతామో అలా ఊదేసామనుకోండి, అప్పుడు ఈ కవర్ అనేది ఇలా గాలి నిండినప్పుడు ఆ కవర్ అనేది బాటిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యి అక్కడ ఉన్న నిమ్మ తొక్కను చాలా ఈజీగా ఈ కవర్ సహాయంతో తీసేయచ్చు. బాటిల్లో ఉండే కవర్ని ఇలా పైభాగం నుంచి నెమ్మదిగా తీస్తూ ఉన్నామనుకోండి, దాంట్లో ఉండే నిమ్మ తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎప్పుడైనా పిల్లలు వాటర్ క్యాన్లో ఏదైనా ఇలా వెడల్పుగా ఉన్న క్యాప్ను కానీ లేదా నిమ్మకాయ తొక్కలను వేసినప్పుడు తీయడానికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, నైఫ్ని కొద్దిగా వేడి చేసి ఇలా క్యాప్ యొక్క పైభాగంలో చిన్న హోల్ అనేది చేసుకోవాలి. అలాగే వీడియోలో చూపించిన మాదిరిగా వాటర్ బాటిల్కి 4 సైడ్స్ కూడా ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకున్నాం అనుకోండి, ఈ వాటర్ బాటిల్ అనేది ఇలా 4 సైడ్స్ కూడా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఒక వేస్ట్గా ఉన్న ఐస్ క్రీమ్ బాక్స్ని కానీ లేదా మీ ఇంట్లో వేస్ట్గా ఉన్న ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ని తీసుకొని ఇలాంటి ఇంట్లో కానీ బయట పెంచుకునే చెట్లు ఉంటాయి కదండి, ఇండోర్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ని ఇలా మనము ఒక వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసుకొని గట్టిగా ఉన్న ఏదైనా తాడును కానీ ఇలా మాస్క్కు వచ్చే ఎలాస్టిక్ దారాన్ని తీసేసి క్యాప్కు హోల్ చేసుకున్నాం కదండి, దానికి గట్టిగా ముడి వేసుకోవాలి. క్యాప్ని పెట్టేసిన తర్వాత ఈ ప్లాంట్ ఉంది కదండి, ఈ ప్లాంట్ని మనము ఇలా కట్ చేసుకున్న వాటర్ బాటిల్లో ఇలా 4 సైడ్లో వచ్చే విధంగా సమానంగా పెట్టేసేయండి. ఇలాంటి వాటి కోసం మనము బయట డబ్బులు ఖర్చు పెట్టి తీసుకునే బదులు ఇంట్లో ఉండే ఇలాంటి వాటర్ బాటిల్ సహాయంతో మనము తయారు చేసుకోవచ్చు. ఇలా ఏదైనా హ్యాంగర్ కానీ మేకుకు వేసామనుకోండి, చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. కర్రీని కానీ ఇలా కొన్ని వాటర్ని చిన్న బౌల్లో వేడి చేయాలన్నప్పుడు స్టవ్ పైన పట్టదండి, అటు ఇటు కిందికి జారుతుంది కదా, మనము ఇలా తక్కువ గిన్నెలో ఏదైనా వేడి చేసుకోవాలి అంటే ఇలాంటి స్టాండ్ని పెట్టేసి కర్రీస్ని కానీ వాటర్ని వేడి చేయాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉన్నాయనుకోండి, అవి పనికిరావని అలాగే పెట్టేస్తాం, కానీ ఇలా అయిపోయిన ట్యాబ్లెట్స్ని తీసుకొని ఒక గిన్నెలో వాటర్ని వేసి ఇలా ట్యాబ్లెట్స్ అన్నిటిని కూడా అందులో వేసేయండి. ఈ ట్యాబ్లెట్లు కరగటానికి టైం ఎక్కువగా తీసుకోదండి, త్వరగానే కరిగిపోతాయి కదా. ఇలా పూర్తిగా కరిగిపోయిన ట్యాబ్లెట్స్ని ఈ వాటర్తో గ్యాస్ స్టవ్ అనేది జిడ్డుగా తయారైనప్పుడు క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవ్వడమే కాకుండా
రాత్రిపూట బొద్దింకలు బల్లులు ఎక్కువగా తిరుగుతాయి కదండి. ఈ స్మెల్కి బొద్దింకలు అలాగే బల్లులు రాకుండా ఉండాలంటే ఇలా కిచెన్ని అలాగే కిచెన్ టైల్స్ని మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కిచెన్లోకి దరి చేరకుండా ఉంటాయి. గ్యాస్ స్టవ్ యొక్క ఆన్ ఆఫ్ బటన్స్ని మనము క్లాత్తో క్లీన్ చేసినా కూడా ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో క్లీన్ కాదు కదా. ఇలా అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ యొక్క చివరి కొనభాగంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. వాటర్లో కలిపిన ట్యాబ్లెట్స్ అనేవి మిగిలిపోయినప్పుడు ఇలా కిచెన్ సింక్లో కూడా బొద్దింకలు ఎక్కువగా వచ్చినప్పుడు రాత్రిపూట మనము ఈ వాటర్ని వేసి సింక్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కిచెన్ సింక్కు పట్టిన జిడ్డు మరకలు పోవటమే కాకుండా ఈ స్మెల్కి బొద్దింకలు కానీ బల్లులు రాకుండా ఇలా నీట్గా ఉంటుంది. ఇలాంటి వాష్ బేసిన్ ఉందనుకోండి, వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి, ఇలా వాటర్ అనేవి కిందికి వెళ్లకుండా ఉండటానికి ఈ క్యాప్ని ఈ హోల్లో పెట్టేసేయండి. దీంట్లో కొద్దిగా నేను సర్ఫ్ను కానీ బేకింగ్ సోడాను కానీ వేసుకున్నాక ఇలాంటి చిన్న చిన్న నాప్కిన్స్ కానీ కర్చిప్లు కానీ లేదా పిల్లల సాక్స్లు ఉంటాయి కదండి, ఇలా చిన్న వాటిని క్లీన్ చేసుకోవడానికి మనము కిందికి వంగి క్లీన్ చేయాల్సిన పని లేదండి. ఇలాంటి వాటిని కూడా మనము ఈ వాష్ బేసిన్లో ఇలా చిన్న చిన్న వాటిని వాష్ చేయాలంటే ఇలాంటి టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. బాత్రూంలో ఇలాంటి వాటిని వాష్ చేసామనుకోండి, ఈ వాటర్ అనేవి కాళ్ళపైన మన బట్టలపైన పడకుండా కూడా ఉంటాయి. వెచ్చని హాట్ వాటర్లో ఇలా షాంపూ ప్యాకెట్లను వీడియోలో చూపించిన మాదిరిగా చిన్న చిన్న పీసెస్ని కట్ చేసి ఆ వాటర్లో ఇలా తడిపేసేయండి. మాప్ని మనము ఇలా గోరువెచ్చని హాట్ వాటర్లో కలిపిన షాంపూ ప్యాకెట్లతో క్లీన్ చేసామనుకోండి, మురికిపోవటమే కాకుండా మంచి సువాసన అనేది కూడా వస్తుంది. వాష్రూమ్లో ఇలా డ్రైనేజ్లో కట్ చేసిన షాంపూ ప్యాకెట్లు కానీ హెయిర్ ఉంటుంది కదండి, మనము ఇలా చేత్తో కాకుండా ఒక చెత్త చాటలోకి ఇలా డైరెక్ట్గా బ్రష్తో తీసేసామనుకోండి, ఆ డ్రైనేజీలో ఉండే హెయిర్స్తో పాటు ఇలా వేస్టేజ్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. కోల్గేట్ పేస్ట్ అనేది అయిపోయినప్పుడు ఇలా చివరి భాగాన పట్టుకొని బాగా షేక్ చేసామనుకోండి, కింది భాగాన ఉన్న పేస్ట్ అనేది ఇలా పై భాగానికి వచ్చేస్తుంది. ట్యాప్ పట్టే విధంగా ఇలా బిర్యానీ బాక్స్కు హోల్ చేసుకొని ఈ ట్యాప్కి పెట్టేసేయండి. దీంట్లో మనము స్క్రబ్బర్ని క్లీన్ చేసిన దానిని కానీ, విమ్ లిక్విడ్ బాక్స్ని, కిచెన్ ఫ్లోర్ని క్లీన్ చేసే డస్టర్ని కానీ ఇలా ఏవైనా మనము ఈ బిర్యానీ బాక్స్లో ఈజీగా పెట్టుకోవచ్చు. దీనికోసం మనం మేకును కొట్టి స్టాండ్ని పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. సొరకాయ కానీ దోసకాయ కానీ మనము ఇలా పొట్టు తీసేది ఏదైనా సరేనండి, దానికి పీలర్ అవసరమే లేదు. ఇలాంటి క్యాప్ ఉంటుంది కదండి, థమ్స్అప్ క్యాప్ని తీసుకొని ఇలా మనము వీడియోలో చూపించిన మాదిరిగా తీసామనుకోండి, చాలా ఈజీగా వస్తుంది. ఇలాంటి క్యాప్తో పొట్టు మాత్రమే వస్తుందండి, గుజ్జు అస్సలకే రాదు. ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా ఇలా ఈజీగా పొట్టు తీసుకోవచ్చు. ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది ఉండదు. గ్యాస్ స్టవ్ని బర్నర్స్ని మనము క్లీన్ చేసుకుంటాం కానీ ఇలా బర్నర్స్ లోపల అస్సలకే క్లీన్ చేయలేకపోతామండి. ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఏదైనా ఇలాంటి స్టిక్కి ఈ టిష్యూ పేపర్ని చుట్టేసేయండి. దీనిపైన వైట్ వెనిగర్ని వేసి ఇలా బర్నర్స్ లోపల మనము ఇలా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు మొత్తం పూర్తిగా వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇలా బర్నర్స్ లోపల కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి. మన ఇంట్లో ఉండే కబోర్డ్స్ని కానీ ఏవైనా టేబుల్స్ని క్లీన్ చేయాలంటే ఇలా చేతికి వేస్ట్గా ఉన్న ఒక సాక్స్ను వేసుకొని ఇలా కబోర్డ్స్ని క్లీన్ చేసామనుకోండి, దానికి ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఇలాంటి సాక్స్తో కబోర్డ్స్నే కాదండి, మన ఇంట్లో ఉండే టీవీని, స్పీకర్స్ని అన్నిటిని కూడా క్లీన్ చేసుకోవాలి. అదే సాక్స్ని ఇలా రివర్స్లో తీసి మరొకసారి క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంది స్విచ్ బోర్డ్స్ని బెడ్రూమ్లో ఇలా మనకి చేతికి అందే విధంగానే పెట్టిస్తున్నారండి. అలాంటప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇలాంటి చిన్న చిన్న హోల్స్లో వాళ్ళు వేలును పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం చాలా ఇబ్బంది పడతాం కదండి. ఇలా ప్లాస్టర్ని వేసేసామనుకోండి, ఆ స్విచ్ బోర్డ్లో పిల్లలు అస్సలకే ఇలా వేలు పెట్టే అవకాశం ఉండదు. ఆ తర్వాత మనం కొద్దిగా ఓపెన్ చేసి ఇలా ఛార్జింగ్ కానీ ఏదైనా స్విచ్ వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ ఎన్నో ఉంటాయి కదండి. మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనం డస్ట్బిన్కి కానీ దేనికైనా యూజ్ చేసేటప్పుడు బాటిల్కి కవర్స్ అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా వేసేయాలి. బాటిల్కి పెట్టిన కవర్స్ అన్నిటినీ కూడా ఇలా తీసేసి దగ్గరికి అనేసామనుకోండి, కవర్స్ అనేవి ఇలా పల్చగా అయిపోతాయి. అప్పుడు మనము ఏదైనా కార్డ్బోర్డ్ బాక్స్లో మధ్యలో పెట్టేసామనుకోండి, దాంట్లో నుంచి తీసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది.
ఇలా డస్ట్బిన్ కవర్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ప్రతిసారి వెతకాల్సిన పని కూడా అస్సలకే ఉండదు. ఇలా చేయడం వలన ఒక కవర్ వెనుక మరొక కవర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి ఒకటి తీసుకొని ఇలా వంట సోడాను అలాగే వైట్ వెనిగర్ని కూడా కొద్దిగా వేయాలి. బాత్రూంలో కానీ లేదా సింకులో ఇలాంటి ట్యాప్స్ ఉంటాయి కదండి, ఈ క్యాప్ను ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పెట్టేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసేయండి. ఇలా ఒక 5 నిమిషాలు పెట్టడం వలన దాని హోల్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. ఇలా సరుకులు తెచ్చుకున్నప్పుడు జీలకర్రను ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు మనము ఒక బాక్స్ లో స్టోర్ చేసుకుంటాం కదండి, త్వరగా పురుగు పట్టే అవకాశం కానీ మెత్తగా అవ్వడం అలాంటివి జరిగినప్పుడు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, దాంట్లో నుంచి ఇలా 3 రాళ్ళ ఉప్పును వేసి మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. పిల్లల లంచ్ బ్యాగ్ ఉంటుంది కదండి, మనము ప్రతిసారి దీన్ని వాటర్తో క్లీన్ చేయలేకపోతాం కానీ ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దాంట్లో హాఫ్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన హాఫ్తో లంచ్ బ్యాగ్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా అడుగు భాగాన క్లీన్ చేసినప్పుడు దానికి డస్ట్ అనేది చాలా వస్తుందండి. చూసారు కదండి, మనము స్పూన్ కానీ ఇంకేదైనా అందులో వేసినప్పుడు దానికి పూర్తిగా అంటుకుంటుంది, పిల్లల హెల్త్ కూడా పాడవుతుంది. ఇలా మిగిలిన కట్ చేసిన హాఫ్ టిష్యూ పేపర్ని అడుగు భాగాన పట్ చేసామనుకోండి, డస్ట్ పడకుండా ఉంటుంది. కర్రీ దీంట్లో పెట్టినప్పుడు కొద్దిగా వలికినా కూడా టిష్యూ పేపర్ అనేది పూర్తిగా అబ్జర్వ్ చేస్తుంది. మన ఇంట్లో ఎక్స్ట్రాగా ఉన్న పిల్లోస్ ఉన్నాయనుకోండి, దానికి పిల్లో కవర్ని వేసి బయట పెట్టేసామనుకోండి, మురికిగా తయారవుతుంది కదా. పాడపోయిన టీషర్ట్లు ఉంటాయి కదా, ఎక్స్ట్రాగా ఉన్న ఈ పిల్లోకి పెట్టేసామనుకోండి, బయట పెట్టినా కానీ సెల్ఫ్లో కబోర్డ్లో పెట్టినా కూడా డస్ట్ పడకుండా ఉంటుంది. మనం డైరెక్ట్గా ఈ టీషర్ట్ని తీసి వాష్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా తిరిగి వాడుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.